అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి. అయితే మరి కాంగ్రెస్ పలు కార్యకర్తలు, పలు నేతలైతే ఈరోజు రాజీవ్ గాంధీ గారి యొక్క మరి జయంతి వేడుకలను అయితే ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే మరి రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు పుట్టారు, మరి ఎప్పుడు మరణించారు, మరి రాజీవ్ గాంధీ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మరి మన దేశ ప్రధాని, మాజీ ప్రధాని అయితే రాజీవ్ గాంధీ ఈరోజు జయంతి సందర్భంగా మరి అందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా మరి నివాళులు అయితే అర్పించాలి. మరి ఆయన గురించి కూడా కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, సో అతని జీవిత చరిత్ర ఉంటుంది కదా, దాని గురించి కొద్దిగా బ్రీఫ్గా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా రాజీవ్ గాంధీ గారు అయితే మరి 1944 ఆగస్టు 20న మరి ముంబైలో అయితే జన్మించారు. ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీలకు అయితే జన్మించడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకుంటే మరి 1984 నుంచి 89 వరకు ప్రధానమంత్రిగా కూడా చేశారన్నమాట. సో ప్రధానమంత్రి అంటే 40 ఏళ్ళ వయసులోనే మరి రాజీవ్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రిగా చేశారు. మరి 1968లో వివాహం అయితే జరిగింది. మరి సోనియా గాంధీ గారితో అయితే వివాహం అయితే జరిగింది. మరి సోనియా గాంధీ ఇటలీలో అయితే ఉంటారు. మరి ఎప్పుడైతే మరి రాజీవ్ గాంధీ గారు చదువుకోవడానికి విదేశాలకు ఇటలీకి వెళ్ళారో మరి ఆ క్రమంలో మరి సోనియా గాంధీ గారితో అయితే పరిచయం ఏర్పడింది. సో ప్రేమ వివాహం అనమాట. సో వీళ్ళకైతే రాజీవ్ గాంధీ గారి తల్లిదండ్రులకైతే చెప్పి ఒప్పించి సో మ్యారేజ్ అయితే చేసుకున్నారు. వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అనే ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు. ఎవరైతే మరి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మరి రాజీవ్ గాంధీ యొక్క కుమారు, వాళ్లకు ఈ విధంగా జరిగింది. ముఖ్యంగా మరి రాజీవ్ గాంధీ గారు చూసుకుంటే ఎప్పుడైతే ప్రధానమంత్రిగా చేశారో మరి కొన్ని మన దేశానికైతే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఆర్థిక సంస్కరణల గురించి కావచ్చు, మరి దేశ ప్రగతికి గురించి కావచ్చు, దీనికి సంబంధించి కూడా ఎక్కువ అయితే మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని మన దేశం ముందుకు వెళ్ళడానికి అయితే మరి అతని పాత్ర అయితే ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో ఉంటుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి దేశవ్యాప్తంగా కూడా రాజీవ్ గాంధీ విగ్రహాలకైతే పూలమాలలు వేసి మరి అతడు దేశానికి చేసిన సేవలు అయితే స్మరించుకుంటున్నారని అయితే చెప్పొచ్చు. మరి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా చేసే టైంలలో మరి మన దేశం అయితే కొద్దిగా ఆర్థిక సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కొద్దిగా మరి అతను కొన్ని ఏవైతే విదేశీ పెట్టుబడులు కావచ్చు, లేదంటే ఇంకా ప్రైవేట్కి సంబంధించిన కొన్ని విదేశాలకు సంబంధించిన కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఇచ్చి మరి ఇక్కడ దేశ అభివృద్ధికి కూడా మరి రాజీవ్ గాంధీ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారైతే చెప్పొచ్చు. మరి ఎంతమంది ప్రధాని చేసినప్పటికీ రాజీవ్ గాంధీ గారు మరి చిన్న వయసులో ప్రధానమంత్రిగా చేసి దేశానికి ఎన్నో సేవలు అందించినందుకు మరి ఈ రోజు అయితే మనం ఖచ్చితంగా అయితే మరి రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలను అయితే మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు చనిపోయారంటే మరి 1991 మే 21 నాడు అయితే చనిపోవడం జరిగింది మద్రాసులో. అయితే మద్రాసులో ఒక మీటింగ్కి వెళ్ళినటువంటి రాజీవ్ గాంధీ గారు మరి అక్కడ మీటింగ్కి హాజరవడంతో అక్కడికి ఒక మహిళ అయితే రావడం జరిగింది. ఆ మహిళ మరి నడుముకు ఒక RDX బాంబును అయితే అమర్చుకొని వెళ్ళి మరి ఏదైతే రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళి మరి రాజీవ్ గాంధీ యొక్క మరి కాళ్ళ మీద పడి మీ ఆశీర్వాదం కావాలి అంటూ మరి రాజీవ్ గాంధీ గారిని అయితే అభ్యర్థించడంతో మరి రాజీవ్ గాంధీ గారు అయితే దగ్గర తీసుకున్నారు. అయితే మరి ఏదైతే కాళ్ళు మొక్కుతున్నటువంటి క్రమంలో తను వెంట తెచ్చుకున్నటువంటి ఏదైతే మరి బెల్ట్ బాంబు ఉందో ఆ బెల్ట్ బాంబు RDX బాంబుని యొక్క ఒక్కసారిగా తన బటన్ నొక్కి ఆత్మాహుతికి అయితే దాడికి ఆ యొక్క యువతి పాల్పడింది. దాంతోపాటు మరి అక్కడ పేలుడు సంభవించడంతో రాజీవ్ గాంధీ గారు అయితే చనిపోవడం జరిగింది. సో అక్కడికక్కడే మృతి చెందారు. ఏవైతే లోక్సభ ఎన్నికలు ఉంటాయో మరి చెన్నైకి అయితే రావడం జరిగింది. అక్కడికి వచ్చి పాల్గొనే క్రమంలో ఒక మహిళ మరి దగ్గరికి వచ్చి మరి కాళ్ళు మొక్కే ప్రయత్నం అయితే చేసింది. షేక్ హ్యాండ్ ఇచ్చి కాళ్ళు మొక్కే ప్రయత్నం చేసి వంగగానే మరి అక్కడ ఆమెతో పాటు తెచ్చుకున్న బాంబును అయితే యాక్టివేట్ చేసి ఇంకా అక్కడి నుంచి అయితే బాంబు పేలడంతో పాటు ఇంకా వెంటనే అక్కడికక్కడే వాళ్ళైతే రాజీవ్ గాంధీ గారు అక్కడ తెచ్చుకుని చాలామంది అయితే ఇక అక్కడ మృతి చెందడం జరిగింది. సో ఇంకా మొత్తానికైతే మరి రాజీవ్ గాంధీ గారు మనకు చేసిన సేవలు కావచ్చు, దేశానికి అందించిన సేవలు కావచ్చు, మరి ముఖ్యంగా కీలకమని చెప్పుకోవచ్చు. మరి ఖచ్చితంగా ఈరోజు జయంతి కాబట్టి ఆయన చేసిన సేవలను అయితే మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.